మన బడా గణేశునికి లాస్ట్ ఆరతి మహారతి ఎవ్రీడే ఉంటుంది 9 గంటలకు. సో ఈ 10 రోజులు నేను మహారతి కవర్ చేయలేదు, బట్ ఈ రోజు అయితే లాస్ట్ డే మహారతి కవర్ చేస్తున్నా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మహారతి స్వామివారికి అయితే ఇస్తున్నారు, లాస్ట్ మహారతి. సో 10 రోజులు ఇక్కడ స్వామివారికి ఎవ్రీడే మహారతి అనేది జరిగింది. సో మహారతిలో స్వామివారికి పైనుంచి పూజ జరుగుతారు ఎవ్రీడే. చూడండి, సో స్వామివారికి హారతి ఇస్తుంటే నిజంగా సో చాలా బాగుంది. సో రాజ్ కుమార్ అన్న సో హారతి ఇచ్చే ముందు స్నానం చేసుకొని సో స్వామివారిని స్మరిస్తూ స్వామివారికి మహారతి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఉన్న భక్తులు కూడా అందరూ స్వామివారి హారతిలో పార్టిసిపేట్ చేసి స్వామివారిని స్మరించుకుంటా హారతిని అయితే మొక్కుకుంటారు. అండ్ పైనుంచి నాన్ స్టాప్గా పువ్వులు వేస్తూనే ఉంటారు చూడండి. సో మన కార్పెంటర్స్ పైనుంచి నాన్ స్టాప్గా పువ్వులు వేస్తూనే ఉన్నారు. సో పువ్వులు చల్లుతూనే ఉన్నారు పైన చూడండి. విగ్రహాలకు ఆరాధిస్తారు. మన గణేశునికి ఆరాధన అయిపోయినాక బాలరాముడికి అండ్ తర్వాత రాహు కేతు అండ్ మూషిక వనానికి చూడండి. సో రాజ్ కుమార్ అని అన్ని విగ్రహాలకు ఆరాధన చూపిస్తున్నాడు. సో శివపార్వతులకు అండ్ శ్రీనివాస కళ్యాణ మండపాన్ని కూడా ఆరాధిస్తాడు చూడండి అన్న. ఇప్పుడు సో శివపార్వతులకు ఆరాధనకి పోతుండన్న. శివపార్వతులకు కూడా మహారతి అయితే ఇస్తున్నారు చూడండి. సో స్వామివారి ఆరతి కోసం ఎంతమంది భక్తులు వచ్చిరో చూడండి. చాలామంది భక్తులు ఇందాక ఇది ఇక్కడ ఎవ్వరు లేకుండే, బట్ ఆరతి స్టార్ట్ అయిన వెంటనే సో చాలామంది భక్తులు అయితే వచ్చి స్వామివారి ఆరతిని దర్శించుకుంటున్నారు. సో శివపార్వతుల కళ్యాణంకి దర్బార్కి ఆరతి ఇచ్చిన తర్వాత గణేశుని గుళ్ళో కూడా అన్న వెళ్ళి ఆరతి ఇచ్చిండు. అండ్ ఇప్పుడు శ్రీనివాస కళ్యాణ మండపం దర్బార్ని కూడా ఆరాధిస్తున్నారు. గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై 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 శ్రీరామ్. జై శ్రీరామ్. సో మహారథిని అయితే అందరూ దర్శించుకుంటున్నారు చూడండి. ఎస్. సో భక్తులందరికీ లడ్డు ప్రసాదం అయితే వంచుతున్నారు చూడండి. సో బూందీ లడ్డు. సో ఎవ్రీడే వీళ్ళు ప్రసాదాలు తీసుకొస్తారు స్వామివారికి మహా ఆరతి ఇచ్చే టైంకి. ఆర్యవైశ్య సంఘం నుంచి ఎవ్రీడే ప్రతిరోజు ఆరతి సమయానికి మేము అందరికీ భక్తులకి వచ్చే విధంగా మేము ఒకరోజు బూందీ, ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు బిస్బిలిబాద్ అట్లా పంచుతున్నాము. ఇక్కడనే కాకుండా మన ముంగట బ్యారక్ గేట్ ముందు కూడా ప్రతిరోజు అన్నదానం జరిగింది. మొన్న 70 సంవత్సరాల నేపథ్యంలో 70 హోమగుండాలు కూడా చేయబడింది. 1,00,000 రుద్రాక్షల మాల కూడా చేయబడింది. అందరికి పనిచేసినారు, అందరికీ పనిచేసినాం సార్. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మళ్ళీ రేపు కూడా ప్రసాద వితరణ ఉన్నది. రైట్. శోభయాత్రలు అందరూ పంచుతారా? ప్రతి ఒక్కరికి ప్రసాదం. మన స్వామివారిది సో కలశం పూజ అనేది జరుగుతున్నది. సో సందీప్ రాజ్ అంకుల్ అండ్ రాజ్ కుమార్ అన్న చేతి మీద కలశం పూజ చేస్తున్నారు. కలశం పూజ అయిపోయిన వెంటనే ఇంకా విగ్రహాలు లిఫ్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ కలశాన్ని కదిలిస్తారు పూజ చేసుకొని. తర్వాత సందీప్ రాజ్ అంకుల్ అన్ని విగ్రహాలకు గుమ్మడికాయలు కొడతాడు. సో మొత్తం అది కూడా నేను కవర్ చేస్తాను. కలశానికి అయితే ఆరతి ఇస్తున్నారు. ఆరతి ఇస్తున్నారు కలశానికి. సో కలశం పూజ అయిపోయిన వెంటనే కలశాన్ని కదిలిస్తారు. సో ఆరతి అయితే అయిపోయింది. సో అందరు ఆరతి తీసుకుంటున్నారు. జై బోలో కట్టబాద్ బడా గణేష్ మహారాజ్ కి జై.
సో వీడియో చూస్తున్న అందరికీ హారతి తీసుకోండి. వీడియో చూస్తున్న అందరూ హారతి తీసుకోండి. మన ఖైరతాబాద్ బడా గణేష్ని స్మరించుకోండి. మనసులో అంతా విజయం కలగాలి, మంచి జరగాలని. సో కలశం పూజ అయితే అయిపోయింది. సో పంతులు వేద మంత్రాలు చదివి సో కలశం పూజ అయితే కంప్లీట్ చేసినారు. సో రాజ్ కుమార్ అన్న కలశాన్ని కదిలిస్తుంది చూడండి. సో కలశం స్వామివారి పాదాల లోపట ఉంటుంది. సో కలశాన్ని అయితే కదిలిచ్చిండు అన్న. ఫస్ట్ ఈ కలశాన్ని ట్యాంక్ బండ్ దగ్గర సో రేపు మార్నింగ్ నిమజ్జనం చేస్తారు. కలశం నిమజ్జనం అయిన తర్వాత సో ఫస్ట్ గణేశుని నిమజ్జనం చేస్తారు. కలశాన్ని సో మనకు సందీప్ రాజ్ అంకుల్ ఉన్నాడు కదా, సో అంకుల్ ఫస్ట్ ట్యాంక్ బండ్లోకి దిగి కలశాన్ని నిమజ్జనం చేసి ఆ నీళ్ళు తీసుకొచ్చి అందరి మీద చల్లుతారు. అప్పుడు మన బడా గణేశుని నిమజ్జనం చేస్తారు. సో అందరు కలిసి మళ్ళీ ఒకసారి కదిలిస్తున్నారు. అండ్ పూలదండలు కూడా కదిలిస్తారు. మొత్తం ఇట్లా ఊగుతుంది, చూపిస్తారు కూడా మీకు. అందరూ చప్పట్లు అయితే కొడుతున్నారు. గణేష్ మహారాజ్ కి జై. కలశం పూజ అయితే సక్సెస్ఫుల్ జరిగింది. చాలా మంది భక్తులు కూడా ఈ కలశం పూజలో జై 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 శ్రీరామ్, జై శ్రీరామ్, జై. जय बोलो सप्तमुख महागणपति की जय. जय बोलो सप्तमुख महागणपति की जय. जय बोलो सप्तमुख महागणपति की జై. సో కలశం పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో ఫైనల్ ఘట్టం గుమ్మడికాయ ఆరతి కొడితే ఇక మొత్తం పూజ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా విగ్రహాల లిఫ్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత. రాజ్ కుమార్ అన్న గుమ్మడికాయ ఆరతి తెస్తున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, మహారాజ్ కి జై, జై జై. సో గుమ్మడికాయ ఆరతి. సో ఈ ఆరతి ఇచ్చిన తర్వాత మన బడా గణేశునికి కంప్లీట్గా పూజ అయితే అయిపోయినట్టు. సో ఫస్ట్ బడా గణేశునికి ఈ గుమ్మడికాయ ఆరతి ఇచ్చిన తర్వాత ఇది కొడతారు. కొట్టిన తర్వాత శివపార్వతులకు అండ్ శ్రీనివాస కళ్యాణం దర్బార్లో కూడా గుమ్మడికాయ కొడతారు. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ సందీప్ రాజ్ అంకుల్ కొడుతుండే, బట్ ఈసారి రాజ్ కుమార్ అన్న కొడుతున్నాడు. సో శ్రీనివాస కళ్యాణ మండపం దర్బార్ కూడా ఫైనల్ పూజ అయితే చేస్తున్నారు అండ్ రాజ్ కుమార్ అన్న చేస్తున్నారు చూడండి. ఇక్కడ గుమ్మడికాయ కొట్టేసి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. ఆరతి అయితే ఇస్తున్నారు.
ఆరతి ఇచ్చిన వెంటనే టక్కుమని కింద కొట్టేస్తారు. ఇందాక గణేష్ కూడా అట్నే కొట్టిండన్న. సో చాలా నిష్టగా చేయాలి పూజ కూడా, చాలా నిష్టతో చేయాలి. సో అన్న 11 రోజులు స్వామివారిని స్మరిస్తూ సో స్వామివారి సేవలోనే నిష్టగా ఉంటాడు రాజ్ కుమార్ అన్న. సో ఎవ్రీడే మహారతి కూడా అన్ననే ఇస్తాడు. అందుకోసమే ఒక్కటే దెబ్బకు గుమ్మడికాయ వలిగిపోయింది. సో ఎంబడే పట్ట నిమ్మకాయలు కూడా కొట్టేస్తారు. అది మళ్ళీ కొట్టానా గోపవర్తుల కళ్యాణం దర్బార్లో కూడా సో పూజ చేసుకుని గుమ్మడికాయ కొట్టేస్తున్నారు. సో అన్న అయితే ఇప్పుడే పూజ స్టార్ట్ అయింది. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. సో శివయ్యకు ఆయన విష్ణుమూర్తి స్వామికి ఆయన పార్వతమ్మకు ఓకే ఆరతి అయితే ఇస్తున్నాడు అన్న. సో లాస్ట్ ఆరతి. సో ఇక్కడ కూడా ఆరతి ఇచ్చేస్తే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయని కామెంట్ చేయండి. ఆ శివయ్యని మనసులో స్మరించుకోండి. జబలో ఖైరతాబాద్ బడ గణేష్ మహారాజకి జై. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో గుమ్మడికాయ మొత్తం పగిలిపోయింది. మహారాజ్ కి జై, జై. ఎంబడే కుంకుమ పసుపు అయితే వేసేస్తానన్నారు గుమ్మడికాయకు. సో ఇది డిస్టిక్ గుమ్మడికాయ అనుకోవచ్చు. అని ఎంబడే స్వామివార్లకు డిస్టులు తీసేసి ఫైనల్గా సో ఊరేగింపులో సక్సెస్ఫుల్గా నిమజ్జనం జరగాలని సో ఈ డిస్టిక్ గుమ్మడికాయ అండ్ ఈ కొబ్బరికాయలు తిప్పి అన్ని విగ్రహాలకైతే కమిటీ వాళ్ళు ఇట్లా రాజ్ కుమార్ అన్న పూజ చేస్తున్నాడు. యా ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. కలశం పూజ ఇంకా ఎవ్వరిని ఉండనియారు, అందరినీ పక్కకు నెట్టేస్తారు. చూడండి ఇందాక జనాలు అయితే ఉండే, ఈ జనాలను కూడా అందరినీ పంపించేస్తారు, ఒక్కరిని కూడా ఉండనియారు. పూజ అయిపోయింది కాబట్టి ఈ మొత్తం ఈ షెడ్ కట్టెలు కూడా ఇప్పుడు ఈ క్రేన్ తోటి తీస్తారు ఎంబడే. అది కూడా మనం కవర్ చేద్దాం. ఈ కట్టెలు మొత్తం ఇప్పిన తర్వాత ఇంకా క్రేన్ వస్తుంది, రవి క్రేన్. పోలీసు వాళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా అందరినీ తొందరగా అయితే పంపిస్తున్నారు. ఎవ్వరు ఉండనియారు, ఒక్క పిల్లని కూడా ఉండనియారు. ఇక్కడ అందరినీ బయటికి పంపించేస్తారు. చూడండి రోప్ వేసినారు, ఎందుకంటే టైం లేదు. సో దాదాపుగా ఇప్పుడు టైము 10 అవుతుంది అనుకుంటా. ఒక్క నిమిషం చూద్దాం. 10 ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. సో ఈ 10కే ఈ షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. బట్ ఇంకా అయిపోలేదు. సో ఇప్పుడు క్రేన్ తోటి ఈ పెద్ద గుంజలు అయితే ఉందో మెయిన్ పోల్స్ అవన్నీ క్రేన్ తోటి వీక్తారు ఇప్పుడు. చూడండి, సో క్రేన్ తోటి మెయిన్ గుంజలు ఉన్నాయి కదా, సో అవన్నీ మొత్తం బీకేస్తున్నారు. ఎందుకంటే చాలా లోపలికి ఉన్నాయి, గట్టిగా ఉంటాయి. సో వాళ్ళకైతే రావు, అందుకోసమే క్రేన్ తోటి తీసేస్తున్నారు. సో గుంజ ఊసి వచ్చింది చూడండి, సో సింపుల్గా వచ్చింది క్రేన్ తోటి. సో మొత్తం గుంజలు అయితే క్రేన్ సహాయంతో అయితే తీస్తారు ఇప్పుడు. మొత్తం ఇవి కూడా తీసేస్తారు ఇప్పుడు. సో మొత్తం ఇక్కడ కనీసం కూడా ఒక్క కట్టె కూడా కనబడదు, అన్ని కట్టెలు తీసేస్తారు. మొత్తం కట్టెలను తీసేసిన తర్వాత రవి క్రేన్ వస్తుంది. సో రవి క్రేన్ వచ్చిన తర్వాత రవి క్రేన్ ఉక్కు కూడా పూజ చేస్తారు. అది కూడా మనం చూద్దాం డీటెయిలింగ్గా.